హలో ఆల్. వెల్కమ్ టు భాగ్యలక్ష్మి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. ఈరోజు మనము మొబైల్ ఫోన్, మన చేతిలో ఉన్న మొబైల్ ఫోను మనము మేడ్ ఇన్ ఇండియా వాడుతున్నామా, మేడ్ ఇన్ చైనా, మేడ్ ఇన్ జపాన్, మరి ఏ ఫోన్ వాడుతున్నాము? అసలు ఇండియన్ ఫోను చాలామంది అంటారు కదా, మేడ్ ఇన్ ఇండియా ఎందుకు దొరకట్లేదు? అయితే ఈ టాపిక్ మీద ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. మనకి మన సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ అనే దాన్ని లాంచ్ చేసింది. మరి ఈ మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ అంటే ఏంటి? ఎందుకు? అనేది చూద్దాం. ఇది మనకిప్పుడు రీసెంట్ కరెంట్ అఫైర్స్ న్యూస్. అయితే ఇందులో ఏందంటే ఇండియా నుంచి ఎక్కువ మొబైల్ ఫోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలన్న ప్రపోజల్‌తో దీన్ని తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఏం చేస్తున్నారు అనంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ 62,500 సీఆర్ అనే దాన్ని ఇక్కడ ఈ పథకం కోసము ఇవ్వడం జరిగింది. మరి ఈ పథకంలో మెయిన్‌గా ఏం చేస్తారు అనంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఇండియాలో ఎక్కువగా చేయడము. తర్వాత విడి పార్ట్స్, కాంపోనెంట్స్ ఉంటాయి గదా! మొబైల్ రిలేటెడ్ కాంపౌండ్స్‌ని గూడా ఎక్కువ సంఖ్యలో ఇక్కడే డెవలప్ చేయడం అనేది ఇక్కడ మేజర్ ఇంపార్టెంట్. అంటే మేడ్ ఇన్ ఇండియా అనే మొబైల్ బ్రాండ్‌లని ప్రోత్సహించడం అనేది ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. అలాగే ఈ స్కీమ్ గురించి తీసుకున్నప్పుడు మన ఇండియన్ ఫోన్స్ ఎక్కువగా వాడడము, తర్వాత మనం ఇప్పుడు ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటున్నాము మొబైల్స్‌ని వేరే దేశం నుంచి. దాన్ని తగ్గించి మన ఇండియన్ ఫోన్‌ల వాడకాన్ని పెంపొందించడం అనేది ఇక్కడ మనకు ముఖ్య ఉద్దేశంగా చూడొచ్చు. అయితే దీంతో పాటుగా మరి ఇంపోర్ట్‌తో పాటుగా ఎక్స్‌పోర్ట్ కూడా మనం ఇక్కడ పెంచడం అనేది మన యొక్క ముఖ్య ఉద్దేశ్యం. అయితే మరి ఇక్కడ తీసుకున్నప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఏందంటే మరి ఇక్కడ బడ్జెట్‌లో మనకి 62,500 సీఆర్ అనేది ఇక్కడ పెట్టడం జరిగింది. మరి దీని యొక్క మెయిన్ ఎప్పుడు ఇది ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది అనంటే 2026 2026, 27 నుంచి 2031, 32 వరకి 2030, 31 వరకి ఇది కంప్లీట్‌గా ప్రాసెస్ అనేది జరుగుతుందండి. అంటే 5 ఇయర్స్ కాల గడువు అనేది ఇక్కడ ఉండడం జరిగింది. ఈ టైంలో దీన్ని డెవలప్ చేయడం అనేది చెప్పడం జరుగుతుంది. అయితే ఎవరైతే ఇక్కడ మనకి అయితే ఈ స్కీమ్ మెయిన్‌గా ఇంకోటేందంటే ఇప్పుడు మన ఇండియన్ ప్రొడక్ట్స్‌ని పెంచడమే కాకుండా ఇండియన్ పేటెంట్స్ రైట్స్‌ని ఎవరైతే మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారో వాళ్ళ కోసము, మరి అట్ ది సేమ్ టైమ్ ఈ పేటెంట్ రైట్‌ని ఇండియన్ ఒక పేటెంట్ రైట్‌ని పెంచడం కోసం ఈ స్కీమ్ అనేది చాలా చాలా యూజ్ అవుతుంది. మనకు మేడ్ ఇన్ ఇండియా స్కీమ్‌లో ఒక బిగ్గెస్ట్ స్టెప్‌గా మనం ఇక్కడ చెప్పొచ్చండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, like, share and subscribe and follow for more videos Bhagyalakshmi IAS Institute. Thank you.